బందర్లో ఉన్నటువంటి ఒక సన్నాసి అన్నాడు, ఏమన్నాడు? పట్టిసీమ దండగా అన్నాడు, కాటకేయాలన్నాడు, ఉల్లిపాయలు వేసుకోవాలి మోటార్లు అన్నాడు. ఇవాళ పట్టిసీమ లేకపోతే ఏమయ్యేదని ఒక్కసారి ఆ సన్నాసి నేను అడుగుతాను ఈ సందర్భంగా. ఇవాళ ఖచ్చితంగా ఇవాళ మనం చేసిన కార్యక్రమాలే, ఇవాళ ఏది చేసినా మనం చేసిన, ఇవాళ చూడండి, ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ కలెక్టర్ ఆఫీసులు తాకట్లు పెట్టాడు, చివరికి మద్యం తాగే వాళ్ళని కూడా తాకట్టు పెట్టి దాదాపు 15 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేశానని చెప్తా ఉన్నాడు. ఇవాళ అవన్నీ కూడా తడిసి మోపుడై ప్రభుత్వం నడపాలంటే ఇబ్బందులున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉండడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉండడం వల్ల ఇవాళ 175 స్థానాలకి 164 స్థానాలు గెలిచి 94% మ్యాండేట్ ఇవాళ మనకి ప్రజలు కల్పించారు. ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కేంద్రం నుంచి కొంత సపోర్ట్ తీసుకుంటున్నాం, కొంత రాష్ట్రం నుంచి కూడా కొంత డబ్బులు రేస్ చేసుకుని ఇవాళ దాదాపు 46 లక్షల మందికి ఇవాళ కేంద్రం ఇచ్చేది 2,000, మొత్తం సంవత్సరానికి కలుపుకుంటే 6,000, మనం 14,000 కలిపి 20,000 రూపాయలు అని చెప్పి నిర్ణయించుకున్నాం. దాన్ని 3 విడతలుగా ఈ రోజు 2,000 వాళ్ళు విడుదల చేశారు, 5,000 మనం కలిపి 7,000 ఇచ్చాం. దీనికి దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు అవుతోంది. 3,600 కోట్ల రూపాయలు కూడా రైతుల అకౌంట్ లో డైరెక్ట్ గా వేసి రైతులకు తోడుగా నిలబడినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.